హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అన్ఎంప్లాయిడ్ ఐక్యూ. అగ్నివీర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అఫీషియల్ నోటిఫికేషన్ అనేది నిన్న రిలీజ్ అయింది. ఆ అఫీషియల్ నోటిఫికేషన్ యొక్క A to Z విషయాలు అనేవి ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. కొంచెం కేర్ఫుల్గా వినండి. ఇందులో ఫస్ట్ మనకి ఇంపార్టెంట్గా చూసుకుంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనమాట. ఎప్పటి నుంచి అంటే 24 జూన్ నుంచి 5 జూలై వరకు అనమాట. ఆన్లైన్ అప్లై చేయాలి, అది మర్చిపోవద్దు. డేట్స్ ఇంపార్టెంట్, డేట్ అయిపోయాక మనం ఏం చేయలేం. తర్వాత ఎవరు ఎలిజిబుల్ అని అంటే అన్మ్యారీడ్ మేల్, అంటే పెళ్ళి కాని పురుషులు మాత్రమే ఎలిజిబుల్. ఓకేనా? ఇండియన్స్, నేపాల్ ఎవరైనా సరే. అది ఇంకొక ఇంపార్టెంట్ విషయం. తర్వాత నోటిఫికేషన్ యొక్క ఇంపార్టెంట్ డీటెయిల్స్లోకి వస్తే ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే మనకి ఎప్పటి నుంచి అప్లై చేస్తారో, ఏ టైం నుంచి అనేది చెప్పాను ఆల్రెడీ. 24 జూన్ ఉదయం 10 గంటల నుంచి 5 జూలై సాయంత్రం 5 వరకు. అయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు, అప్లై చేసేటప్పుడు ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే 10th క్లాస్ ఒరిజినల్, అదే జెరాక్స్ ఒరిజినల్ ఉన్నా పర్లేదు అప్లై చేసేటప్పుడు. ఇంటర్మీడియట్ ఉండాలి. అలాగే ఎవరైతే 3 years ఇంజనీరింగ్ డిప్లొమా చేస్తారు కదా, వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అనమాట. అయితే వాళ్ళు 50% అని మార్క్స్ రావాలి. ఒకవేళ ఇంగ్లీష్ ఉంటే పర్లేదు, ఇంగ్లీష్లో కూడా 50% రావాలి. ఆ డిప్లొమాలో ఒకవేళ ఇంగ్లీష్ అనేది లేకపోతే వాళ్ళు 10th క్లాస్ ఆర్ ఇంటర్మీడియట్లో 50% ఆఫ్ ఇంగ్లీష్లో మార్క్స్ రావాలన్నమాట. పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి. అది కూడా ఎప్పుడు ఉండాలని అంటే ఏప్రిల్ 2022 ముందు తీసి ఉండకూడదు అనమాట. అంటే తర్వాత తీసి ఉండాలి, ఏప్రిల్ తర్వాత. అర్థమైందా? 2022 ఏప్రిల్ తర్వాత తీసి ఉండాలి. అలాగే సైజ్ అనేది, ఆ ఫోటో సైజ్ అనేది 10 KB to 50 KB మాత్రమే ఉండాలి. అయితే ఇందులో మెయిన్ ఈ ఫోటో విషయానికి వస్తే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, వినండి. ఎయిర్ ఫోర్స్ ఫోటో అనేది ఎలా తీసుకోవాలంటే ఒక పలక పైన డేట్ ఆఫ్ ఫోటో అండ్ క్యాండిడేట్ నేమ్ అని రాసి, మనము ఖైదీలు ఫోటోలు తీస్తారు కదా, చెస్ట్ పైన ఆ పలక పట్టుకొని మనం ముందుకు చూస్తూ ఫోటో తీసుకోవాలన్నమాట. అది బాగా గుర్తుంచుకోండి. కొంతమంది కోస్ట్ గార్డ్కి ఎడిట్ చేసి పెట్టేద్దాం అని అనుకుంటారు. అలా చేయడానికి లేదు. ఇక్కడ పలక పైన చాక్ పీస్తో క్యాండిడేట్ నేము, డేట్ ఆఫ్ ఫోటో పెట్టాలి. చెస్ట్ పైన పలక పట్టుకొని ఫోటో తీసుకోవాలి. అలాగే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనే ఇమేజ్ ఒకటి తీసుకోవాలి. అన్నీ కూడా 10 KB to 50 KB మధ్యలో ఉన్నాయి. సిగ్నేచర్ ఒకటి తీసుకోవాలి. అలాగే ఇన్ కేసు మనం 18 years కన్నా తక్కువ ఉంటే పేరెంట్స్, క్యాండిడేట్స్ యొక్క పేరెంట్స్ ఉంటారు చూడు, వాళ్ళ సిగ్నేచర్ ఇమేజ్ కూడా తీసుకోవాలన్నమాట. అర్థమవుతుంది కదా? తర్వాత మార్క్స్ షీట్స్ అనేవి ఎలాగో ఉండాలి, మనకు అందరికి తెలిసిందే. అయితే ఎగ్జామినేషన్ ఫీజు అందరికీ కూడా ఇందులో రిలాక్సేషన్ అనేది ఉండదు. ఇది ఆర్మడ్ ఫోర్స్ కనుక ఏ క్యాస్ట్ అయినా సరే 250 రూపాయలు అనేది ఆన్లైన్లో పే చేయాలి. ఎప్పుడు పే చేయాలంటే ఎట్ ఏ టైం, అంటే అప్లై చేస్తున్నప్పుడు మాత్రమే పే చేయాలి, మర్చిపోవద్దు. అలాగే ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అనేది వర్క్ అవుతున్నవి ఇవ్వండి, ఎందుకంటే మనకు వచ్చే ప్రతి ఇన్ఫర్మేషన్ దానికి వస్తుంది. అలాగే ఆధార్ కార్డు కూడా ఏ మిస్టేక్స్ లేకుండా అప్డేట్ చేసిన ఆధార్ కార్డు, మొబైల్ లింక్ ఏంది ఇచ్చేటట్లు చూడండి. అర్థమవుతుందా? ఎందుకంటే తర్వాత ఏదైనా ప్రాబ్లం రావచ్చు అనమాట. ఓటీపీలు కానీ లేదా విఐడి నెంబర్ అని ఏదో రకంగా ఇబ్బంది రావచ్చు అనమాట. అదనమాట. అలాగే క్యాండిడేట్స్ అనేవాళ్ళు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు కలర్ ప్రింట్ అడ్మిట్ కార్డు ఉన్న ఫొటోస్ అనేవి తీసుకెళ్ళాలని చెప్తున్నారు అనమాట. అలా కోవిడ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు మనకి. ఈ పర్లేదు రండి, కోవిడ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఏమంత ఇంపార్టెంట్ కాదు. తర్వాత మనం నెక్స్ట్ ఇందులో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమైనా ఉన్నాయని చూసుకుంటే నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఇచ్చారనమాట. డేట్ ఆఫ్ బర్త్ సరిగ్గా వినండి. డేట్ ఆఫ్ బర్త్ అనేది సరిగ్గా వినండి. ఎప్పటి నుంచి అంటే 1999 డిసెంబర్ 29 నుంచి 2005 జూన్ 29 మధ్యన పుట్టుండాలి. అర్థమవుతుంది కదా? ఈ డేట్ బాగా గుర్తుంచుకోండి. ఎందుకనంటే మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఈ ఒక్క రిక్రూట్మెంట్ మాత్రమే, మర్చిపోవద్దు. ఈ ఒక్క రిక్రూట్మెంట్కి మాత్రమే 23 సంవత్సరాలు అనేది ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారనమాట. ఈ ఒక్క రిక్రూట్మెంట్ మాత్రమే. తర్వాత రిక్రూట్మెంట్కి 21 సంవత్సరాలు పెడతారు, అది మర్చిపోవద్దు ఎవరు. క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఇంటర్మీడియట్ ఎంపీసీ చేసిన వాళ్ళు ఉండాలి. 50% మార్క్స్ రావాలి. ఇంగ్లీష్లో కూడా 50% రావాలి. ఓవరాల్ కూడా 50% రావాలి. అది ఏ గ్రూప్ అంటే సైన్స్ సబ్జెక్ట్స్, అంటే ఎందులో ఎక్స్ గ్రూప్కి, ఎయిర్ ఫోర్స్ ఎక్స్ గ్రూప్కి. వై గ్రూప్ విషయానికి వచ్చేసరికి ఎనీ ఇంటర్మీడియట్ అనేది ఎలిజిబుల్ అవుతారు.
అర్థమవుతుందా? అలాగే డిప్లొమా చేసిన వాళ్ళు, వొకేషనల్ కూడా చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారనమాట. అది మర్చిపోవద్దు. ఒకటి వాళ్ళకి 50% ఆఫ్ మార్క్స్ రావాలి. డిప్లొమా అవని, వొకేషనల్ కోర్స్‌లో ఇంటర్మీడియేట్ అవని రావాలి. ఇంగ్లీష్‌లో కూడా 50% రావాలి. ఒకవేళ ఇంగ్లీష్‌లో 50% మార్క్స్ రాకపోయినా, అదే వాళ్ళకి ఆ ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది లేకపోయిందనుకో, డిప్లొమాలో కానీ, వొకేషనల్ కానీ 10th క్లాస్ ఆర్ ఇంటర్మీడియేట్‌లో 50% ఆఫ్ మార్క్స్ ఇంగ్లీష్‌లో రావాలి. అంతే, అందరూ కండిషన్ అంటే ఏం లేదు. ఇంకా చూసుకుంటే ఇంకా హైట్ విషయానికి వచ్చేసరికి 152.5 సెంటీమీటర్స్, అంటే చాలా తక్కువ హైట్ అనమాట. 5 అడుగులు 1 ఇంచు ఎంత అనుకుంటే చాలా తక్కువ. 152.5 చాలా తక్కువ హైట్. చెస్ట్ ఎక్స్పాన్షన్ అంటే 5 సెంటీమీటర్ ఎక్స్పాన్షన్ అనేది రావాలి. అర్థమవుతుందా? వెయిట్ హైట్కి తగ్గట్టు వెయిట్ ఉండాలి. బిఎంఐ అంటారు కదా, బాడీ మాస్ ఇండెక్స్, దాని ప్రకారం ఉండాలి. వెయిట్ ఏం ప్రాబ్లం ఉండదులేండి, ఎందుకంటే మనకి టైం ఇస్తారు ఎంతో కొంత. మరీ 150 హైట్ ఉన్న వాళ్ళకి వెయిట్ 45 ఉన్నా కూడా పర్లేదు. ఇంకా చూసుకోరికి ఇంకా హీరింగ్, డెంటల్ అంటే వినికిడి శక్తి కానీ, పళ్ళు కానీ, జనరల్ హెల్త్ కండిషన్ అనేది ఫిట్గా ఉండాలని చెప్తున్నారనమాట వాళ్ళు. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే మెడికల్ స్టాండర్డ్ పైన సిఏఎస్బి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మెడికల్ స్టాండర్డ్స్ అనేవి ఇయర్ మనకి ఏ రకంగా ఉన్నాయో చూసుకోండి, ఓకేనా? తర్వాత అప్డేట్స్ విషయానికి వచ్చేసరికి నోటిఫికేషన్లో ఇందులో మళ్ళీ టాటూస్ అనేది ఇంపార్టెంట్ మనకి. అర్థమైందా? టాటూస్ విషయానికి వచ్చేసరికి పర్మనెంట్ టాటూస్ అనేవి షెల్ నాట్ బి పర్మిటెడ్ అని అంటారు. ఎవరిని అలౌ చేయరు. అర్థమవుతుందా? ఎటువంటి టాటూస్ అలౌ చేస్తారంటే మోచేయి నుంచి మణికట్టు వరకు ఉన్నటువంటి టాటూస్ని అలౌ చేస్తారు. అలాగే సాంప్రదాయం, ఆచారం ప్రకారం కొంతమంది ట్రైబల్స్ వేసుకుంటారు చూడండి, అటువంటి వాటిని మాత్రం యాక్సెప్ట్ చేస్తారు. ఇన్ కేసు నేను వేసుకున్న టాటూ పర్లేదు ఎలిజిబుల్ అవుతుందని మీకు అనిపిస్తే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 2 ఫొటోస్ తీయండి, క్లోజ్ అంటే దగ్గరగా సరిగ్గా కనిపించేటట్లు. అది తీసి సెకండ్ పేజ్ అంటే మనకి ఎగ్జామ్ అయిపోయాక పిఎఫ్టీ అవుద్ది కదా, పిఎఫ్టీ జీడీ ఎస్ఆర్టీ, ఆ స్టేజ్లో వాళ్ళకి చూపిస్తే వాళ్ళది ఎలిజిబుల్ అవుతుందో లేదో చెప్తారనమాట. ఇంకా సిక్కు క్యాండిడేట్స్కి కొన్ని రిలాక్సేషన్స్ ఉంటాయి, అది మనకు అవసరం లేదు. తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్ అనేవి అగ్నివీర్ పథకం కిందవి ఇవన్నీ. అంటే ఇవన్నీ మనం ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పుకున్నాం, చాలా వైరల్ అయ్యింది అగ్నివీర్ అంటే ఏంటనేది. ట్రైనింగ్ అనేది మనకి బెల్గావీలో ఉంటుంది, కర్ణాటకలో. లీవ్స్ విషయానికి వస్తారు, చాలా తక్కువ లీవ్స్ అని చెప్పుకోవాలి. 30 days లీవ్స్ అని చెప్తున్నారు సంవత్సరానికి. సిక్ లీవ్స్ అనేవి మనం మెడికల్ అడ్వైజర్ పైన, అంటే వాడిచ్చే ఎన్ని డేస్ తీసుకోవాలి, ఎంత ఈ గాయమని కానీ, ఆరోగ్యమని కానీ ఎప్పుడు తగ్గుతుందనే దాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారు. మెడికల్ అనేవి ఫ్రీగా ఇస్తారని చెప్తున్నారు వాళ్ళు, అంటే ఈ 4 yearsలో. ఎలా మంత్స్ అంటే డబ్బులు విషయానికి వచ్చేసరికి మనకి స్టార్టింగ్ శాలరీ 30,000, అలాగే ఫస్ట్ ఇయర్ మొత్తం 30,000, సెకండ్ ఇయర్లో 33,000, థర్డ్ ఇయర్లో 36,500, ఫోర్త్ ఇయర్లో 40,000. అయితే మనకి సేవానిధి ఫండ్ అని ఒకటి ఉంది. అందులో మనకు వచ్చే ఇన్కంలో 30% అనేది వాళ్ళు సేవానిధి ఫండ్ కింద మన నుంచి తీసుకుంటారు. ఆ తీసుకునే అమౌంట్ని మనం 4 years అయిపోయిన తర్వాత దానికి డబుల్ చేసి మనకి అమౌంట్ అనేది అంతే, ఇన్కమ్ ట్యాక్స్కి ఏ ఇబ్బంది లేకుండా ఎక్స్క్లూడింగ్ ఇంట్రెస్ట్తో. అర్థమవుతుందా? ఈ ఇన్క్లూడింగ్ ఇంట్రెస్ట్ అని అంటే ఏంటంటే 1 lakh ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది 4 yearsలో ఈ 10 lakhsకి. ఈ ఎక్స్క్లూడింగ్ ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ ఎంత పడినా దాన్ని కాకుండా అయితే మాత్రం 10,04,000 అనేది మనకి ఇస్తారనమాట. అదనమాట, అది మర్చిపోద్ది. అంటే మనము మన ఈ యొక్క 4 yearsలో సేవానిధి ఫండ్కి 5,02,000 కడితే దానికి డబుల్ అమౌంట్ అనేది మనం రిలీవ్ అయిపోయేటప్పుడు మనకి డబుల్ అమౌంట్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం లేకుండా ఎక్స్క్లూడింగ్ ఇంట్రెస్ట్ 10,04,000 అనేది ఇస్తారు. అది మెయిన్ పాయింట్. తర్వాత ఇంకేమైనా చూసుకుంటే మనం ఏ ఫండ్ కూడా గవర్నమెంట్కి ఇవ్వక్కర్లేదు. ఇంకా మనకి ఇన్సూరెన్స్ అనేది ఎందులో ఉందండి. ఇన్సూరెన్స్ అనేది మనకి ఇస్తారు, 48 lakhs అనేది ఇన్సూరెన్స్ ఇస్తారు. ఇన్ కేసు కొంతమంది డౌట్ ఉండొచ్చు, చనిపోతే ఏంటి, హ్యాండిక్యాప్డ్ అయితే ఏంటి, వాటికి కూడా డబ్బులు అనేది ఇస్తారు. ఇన్సూరెన్స్తో పాటు మనకు వచ్చే ఇంజురీ లెవెల్ బట్టి పర్సంటేజ్ ఇస్తారనమాట డిసేబిలిటీకి. ఆ పర్సంటేజ్ బట్టి మనకు డబ్బులు ఇస్తారు 3 కేటగిరీ వైజ్గా అనమాట, XYZ కేటగిరీ వైజ్గా. ఇవన్నీ ఆలోచించకూడదండి, ఎందుకంటే ఇవి మన చేతులు ఉండవు కదా, ఇంజురీ కానీ డెత్ కానీ. అలా ఆలోచించకూడదు. ఇంకా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయని చెప్తాను.
మనకు అగ్నివీర్ స్కిల్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు 4 ఇయర్స్ అయిపోయాక. అయితే ఇందులో ఇంకొక 18 పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనము అగ్నివీర్స్ అనేవాళ్ళు ఎక్స్ సర్వీస్ మ్యాన్ కింద ఎలిజిబుల్ కారు 4 ఇయర్స్ అయిపోయాక, సరిగ్గా గుర్తుంచుకోండి. ఇంకా ఇందులో ఇంపార్టెంట్ విషయానికి వచ్చేసరికి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అని ఒకటి ఉందండి, పేజ్ 1. ఇదిగోండి ఆ 18 పాయింట్ కింద మనకి ఇది ఆన్లైన్లో ఎగ్జామ్ ఉంటుంది, 2 భాషల్లో ఉంటుంది, ఇంగ్లీష్ అండ్ హిందీలో. అయితే మనకి అడ్మిట్ కార్డ్ అనేది 3 రోజుల ముందు మనకి అడ్మిట్ కార్డ్ అనేది వస్తుంది, మనం డౌన్లోడ్ చేసుకోవాలి, మెయిల్కి వస్తుంది. ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటుంది. నెగిటివ్ మార్క్స్ అనేది ఉంది, 0.25 నెగిటివ్ మార్క్స్ ఉంది. అయితే ఇక్కడ మనకి 2 గ్రూప్స్ ఉంటాయండి, ఎక్స్ అండ్ వై. ఎక్స్ గ్రూప్ విషయానికి వచ్చేసరికి 70 మార్కులకు ఉంటుంది, 60 నిమిషాల ఎగ్జామ్. వై గ్రూప్కి వచ్చేసరికి 50 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది, 40 నిమిషాల ఎగ్జామ్. ఎక్స్ గ్రూప్కి వచ్చేసరికి మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్ ఉంటుంది. వై గ్రూప్కి వచ్చేసరికి రీజనింగ్ అండ్ జనరల్ ఎబిలిటీ అని ఉంటాయి అన్నమాట. అంటే అథమెటిక్ ఇంకా జనరల్ నాలెడ్జ్ అనేవి ఒకటి ఉంటాయి. ఇవి 30 మార్కులకు ఉంటాయి. రీజనింగ్, అథమెటిక్, జీకే 30 మార్కులకి. 20 మార్కులకి ఇంగ్లీష్ ఉంటుంది. ఈ ఇంగ్లీష్ 20 మార్కులు అనేది ఎక్స్ గ్రూప్ వారికి, వై గ్రూప్ వారికి కామన్ అనమాట. అర్థమవుతుందా? అక్కడ ఎంపీసీ వాళ్ళకి మ్యాథ్స్, ఫిజిక్స్ యాడ్ అవుద్ది. ఈ వై గ్రూప్ విషయానికి వచ్చేసరికి అథమెటిక్, రీజనింగ్, జీకే 30 మార్కులు యాడ్ అవుతాయి. అంటే ఇది 30 + 20, వై గ్రూప్కి 50 అనమాట. అక్కడ 2 25లు ఒక 20, అందుకు మనకి 70 అనమాట. అది గుర్తుంచుకొని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు సిలబస్ అండ్ ప్యాటర్న్, ఇంపార్టెంట్ టాపిక్స్ ఎలా క్రాక్ చేయాలని మీకు చెప్తాను. ఇంక ఇందులో ఇంపార్టెంట్ విషయాలు చూసుకుంటే సైన్స్ సబ్జెక్ట్స్ వాళ్ళకి ఒక రకంగా, ఇంకా 2 రాస్తారు కొంతమంది, ఎక్స్ గ్రూప్, వై గ్రూప్. వాళ్ళకి టైం అనేది 85 మినిట్స్ ఇస్తారు, వాళ్ళు 2 రాసుకోవాలి. ఇంగ్లీష్ కామను, రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్, ఫిజిక్స్, మ్యాథ్స్ రాసుకోవాలి. అయితే సిలబస్ విషయానికి వచ్చేసరికి 10+2 సిబిఎస్ఈ ప్యాటర్న్, ఇది మెయిన్ విషయం అనమాట. ఇప్పుడు సిబిఎస్ఈ ప్యాటర్న్ అని అంటే సెంట్రల్ వాళ్ళు ఫాలో అవుతారు, ఇది మనది స్టేట్ బోర్డు ఐపీఈ. అందుకే మనం వెనకబడిపోతాం ఎక్కువ. ఎవరైతే ఎన్సీఆర్టీస్ బుక్స్ చదువుతారో వాళ్ళు ఖచ్చితంగా ఇవి ఈజీగా ఈ జాబ్స్ తెచ్చుకోవచ్చు. అర్థమవుతుందా? మీరు ఫస్ట్ స్టార్ట్ చేయాల్సింది ఎన్సీఆర్టీస్తో స్టార్ట్ చేయండి. ఎప్పుడైనా ఏ జాబ్కైనా సరే ఎన్సీఆర్టీ స్టార్ట్ చేయండి, అదే మీకు ముందుకు తీసుకెళ్తుంది. నేను సిలబస్, బుక్స్, ప్యాటర్న్ అన్నీ, కట్ ఆఫ్ అన్నీ ఒకసారి ఇంకొక వీడియో చేస్తాను. ఇంక ఇందులో ఇంపార్టెంట్ విషయానికి వచ్చేసరికి ఎగ్జామ్ విషయానికి వచ్చేసరికి కట్ ఆఫ్ అనేది ప్రతి సెక్షన్, ఇప్పుడు 25 మార్కులకు ఉన్న సెక్షన్లో 10 మార్కులు రావాలి, 20 మార్కులు ఉన్న సెక్షన్లో కూడా 10 మార్కులు రావాలి. ఒక్క జీకే సెక్షన్ ఉంది కదా 30 మార్కులు, అందులో మాత్రం మనకి 15 మార్కులు ఖచ్చితంగా రావాలన్నమాట. ఇవి మీకు చెప్తే కొంచెం అర్థం కాకపోవచ్చు, డౌట్ ఉండొచ్చు. నేను మీకు ఒక పేపర్ పైన ఒక వీడియో చేస్తాను తర్వాత, అదనమాట. ఇంకా ఇన్స్ట్రక్షన్స్ విషయానికి వెళ్ళేసరికి phase 2 అండి. phase 1 ఎవరైతే సర్టెన్ కట్ ఆఫ్తో క్లియర్ చేస్తారో వాళ్ళకి phase 2 అనేది ఉంటుంది. phase 2 అంటే క్లియర్గా చెప్తాను వినండి. పిఎఫ్టీ అంటే ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ ఒకటి, ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్ ఒకటి ఉంటుంది. తర్వాత జీడీ అంటే గ్రూప్ డిస్కషన్, అంటే ఇంటర్వ్యూ కాదు, అది గ్రూప్ డిస్కషన్. కరెక్ట్గా వినండి. ఇంటర్వ్యూ అంటే ఒక క్యాండిడేట్ని 5 మెంబర్స్ ఫేస్ టు ఫేస్ క్వశ్చన్స్ అడుగుతారు. గ్రూప్ డిస్కషన్ అంటే ఒక 5 మెంబర్స్ని 1 మెంబర్ క్వశ్చన్ అడుగుతారు, అదనమాట. కానీ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ డిస్కషన్లో 15 మందిని ఒక లైన్లో కూర్చోబెట్టి 3 ఎయిర్ ఫోర్స్ స్టాఫ్ వాళ్ళు క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు. దానికి తగ్గట్టు మీరు ఆన్సర్ చెప్తుండాలి. అంటే ఆన్సర్స్ అంటే ఏవో కాదు, వాళ్ళు ఒక టాపిక్ ఇస్తారు, ఆ టాపిక్ పైన మీకు ఎంత నాలెడ్జ్ ఉంది, ఇంగ్లీష్లో ఎంత గ్రిప్ ఉందో మీ ఓన్ లాంగ్వేజ్లో మీ ఓన్ థాట్స్ అనే వాళ్ళకి చెప్పాలన్నమాట. ఒక 32 మినిట్స్ ఇలా చెప్తే సరిపోద్ది, అంతేకాని ఇంకేదో అని మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. అర్థమవుతుందా? ఇంటర్వ్యూ పైన కూడా డౌట్స్ ఉన్నాయి, ఒక నెక్స్ట్ వీడియో చెప్తాను. అలాగే అడాప్టబిలిటీ టెస్ట్ అంటారు, దీన్నే సిచ్యువేషన్ రియాక్షన్ టెస్ట్ కూడా అని అంటారు. అంటే ఒక క్యాండిడేట్ అనేవాడు సరైన సిచ్యువేషన్స్లో ఎలా బిహేవ్ చేస్తారని తెలుసుకోవడానికి ఈ టెస్ట్, ఇది క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. అర్థమవుతుందా? ఈ టెస్ట్ పైన కూడా మీకు చెప్తాను. అంటే క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, నీ కళ్ళ ముందు ఒక వ్యక్తి పడిపోయాడు, ఆ వ్యక్తిని నువ్వు హాస్పిటల్ తీసుకెళ్తావా, ఫోటో తీస్తావా, చూసి చూడనట్టుగా వెళ్తావా, లేదా
అక్కడ అలా నిల్చొని చూస్తావా అంటే ఆన్సర్ మనం సరైన క్యాండిడేట్ అంటే మెంటల్గా బాగా ఆలోచించే క్యాండిడేట్ అయితే హాస్పిటల్ తీసుకెళ్తారు. కనుక అది రైట్ ఆన్సర్ అనమాట. అలాంటి క్వశ్చన్స్ అనేవి మనకి 30 మినిట్స్లో 50 క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. సిచ్యువేషన్ రియాక్షన్ టెస్ట్ అది క్వాలిఫైయింగ్ నేచర్, అందరూ మ్యాక్సిమం క్వాలిఫై అయిపోతారు కనుక డౌట్ ఏం లేదు అందులో. తర్వాత విషయానికి వచ్చేసరికి ఫేజ్ 3 అంటే మెడికల్ ఎగ్జామ్ అనమాట. మెడికల్ ఎగ్జామ్లో మనకి సాధారణంగా అన్నీ చూస్తారు. అందరి విషయానికి వచ్చేసరికి కళ్ళు బాగుండాలి, బ్లడ్, యూరిన్, ఐస్, టీత్, కాలు, చేతులు, ప్రతి ప్రైవేట్ పార్ట్స్ కూడా బాగుండాలి, ప్రతిదీ లంగ్స్ కూడా బాగుండాలి, ఎక్స్రే, ఈసీజీ ప్రతిదీ చేస్తారు. ఇన్ కేస్ మీకు రీమెడికల్ అన్ఫిట్ అని ఇస్తే ఒక 40 రూపాయలు పే చేసి మనము కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు రీమెడికల్ పర్పస్లో. అది ఒకటి మెడికల్ డౌట్స్ ఉన్నా కూడా అడగండి, ఎందుకంటే నేను ఆల్రెడీ మెడికల్ ఫేస్ చేశాను కనుక నాకు ఉన్న ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేస్తాను. ఇంకా ఇందులో ఇంపార్టెంట్ విషయాలు ఏమైనా ఉన్నాయని చూసుకుంటే మాత్రం మనకి ఇంకేం లేవండి ఇందులో. ఇంకే డౌట్స్ ఉన్నా అడగండి. ఇంకా అవుట్ అప్లై అని ఒకటి ఆప్షన్ ఉంది, అఫీషియల్ సైట్లోకి వెళ్ళి అప్లై చేయాలి. ఎగ్జామ్ సెంటర్లోకి ఎలక్ట్రానిక్ డివైస్ ఎంటర్ చేయనివ్వరు. సరైన ఈమెయిల్ ఐడి వాడండి, ఫోన్ నెంబర్ కూడా. అలాగే డూప్లికేట్ డాక్యుమెంట్స్ ఏవి పెట్టద్దు, రిజెక్ట్ అవుతాయి, మనీ కూడా రిఫండ్ రాదనమాట. ఇంకా అప్లై చేసుకునే విధంగా ఇచ్చారు. అలాగే ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అని ఒకటి ఉందండి, అది December 1st ఇస్తారు. అంటే ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అంటే ఏంటంటే ఎవరైతే మెడికల్కి వెళ్తారో ఆ తర్వాత ఒక మెరిట్ వైజ్ ఒక లిస్ట్ రిలీజ్ చేస్తారు. అందులోన ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు, పాస్ అయిన వాళ్ళు ఉంటారు, ఫిట్ అన్ఫిట్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు. అది ప్రొవిజనల్ లిస్ట్ అనమాట. అది December 1st రిలీజ్ చేస్తారు. ఆ ప్రొవిజనల్ లిస్ట్ బట్టి మనకు అర్థమైపోతుంది మన ర్యాంక్ ఏంటి. ఫెయిల్ అయిన వాళ్ళు కూడా అందులో ఉంటారు, అటెండ్ అవ్వని వాళ్ళు కూడా ఉంటారు, పాస్ అయిన వాళ్ళు ఉంటారు. దాన్ని బట్టి మనకు కొంత అవగాహన వస్తుంది మన ర్యాంక్ బట్టి. తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్, అదే ఎన్రోల్మెంట్ లిస్ట్ అని అంటారు. అది 11th డిసెంబర్ వస్తుంది, 11 డిసెంబర్న వస్తుంది. అది అందులో మన పేరు ఉంటే మనం జాబ్ కొట్టినట్టుగా అనమాట, మనకి జాబ్ వచ్చినట్టుగా. అర్థమవుతుందా? అది కూడా మనకు పోస్టల్ ద్వారా వస్తుంది సాధారణంగా ఎయిర్ ఫోర్స్కి. ఇంకా ఇందులో ఏ అప్డేట్స్ లేవండి ఇంతకు మించి. ఇంకా మెయిన్ టాపిక్ ఏంటంటే ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ అనేది ప్యూర్లీ బేస్డ్ ఆన్ యువర్ మెరిట్ ఓన్లీ, నాట్ ఎనీ ఏజెంట్ కూడా ఎవ్వరు కూడా మనకి హెల్ప్ చేయలేరు. ఇందులో ఛాన్స్ ఉండదు. మీరు ఎవరికి డబ్బులు ఇచ్చి మోసపోవద్దు, ఎవ్వరు ఏం చేయలేరు. ఎందుకంటే మనకి పర్సనల్ ఇంటర్వ్యూ చేస్తారు. ఫిజికల్గా మనం పిఎఫ్టీ మనమే పర్సనల్గా పిఎఫ్టీలో పాల్గొనాలి. పిఎఫ్టీ విషయానికి వచ్చేసరికి ఎలా ఉంటుందో చెప్తాను చూడండి. 1.6 kmని 6:30 మినిట్స్లో వేయాలి. 1.6ని 6:30 మినిట్స్లో వేయాలి. 10 పుష్అప్స్ తీయాలి, 10 సిట్అప్స్ తీయాలి, 20 స్క్వాట్స్ తీయాలి. పుష్అప్స్ మీకు ఐడియా ఉంటుంది. సిట్అప్స్ అని అంటే ఏంటంటే మనము ఒక పడుకొని ఉండి మన తలని మన మోకాలు తగిలేటట్లు చేయాలన్నమాట, అలా 10 చేయాలి. స్క్వాట్స్ అని అంటే గుంజీలండి. పుష్అప్స్ అంటే మీకు ఐడియా ఉంటుంది, 2 చేతులతో తీస్తారు. రన్నింగ్ అనేది 1.67 మినిట్స్ వేయాలి. ఇది పిఎఫ్టీ సంబంధించి. ఇంకా ఏజెంట్స్ గురించి చెప్పాను కదా, అది కూడా మైండ్లో పెట్టేసుకోండి. మీకు ఇంకా ఏ డౌట్ ఉన్నా సరే నాకు అడగండి. నేను సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్, కట్ ఆఫ్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, మెడికల్ కానీ పిఎఫ్టీ కానీ అప్లికేషన్ ప్రాసెస్ కూడా తర్వాత మీకు చెప్తాను నేను ఏ రకంగా చేయాలనేది. కానీ ఇది మెయిన్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కదా, వీలైనంత వరకు షేర్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఈ వీడియో వింటున్నప్పుడు అర్థమవుతుంది, ఎందుకంటే నేను ఒక యాస్పిరెంట్ కనుక నేను మాట్లాడే ప్రతి మాట కూడా ఒక యాస్పిరెంట్ లాగానే ఉంటుంది. అంటే యూట్యూబర్ లాగా కాకుండా అనమాట, అంటే తెలిసి తెలియనట్టుగా వ్యూస్ కోసం లెంతీగా అలా కాకుండా ఇందులో ఉన్న మ్యాటర్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ప్యాటర్న్ అనేది ఇందులో ఇవ్వలేదు, కానీ నేను ప్యాటర్న్ కోసం నెక్స్ట్ వీడియో చేస్తాను. ఎవరైతే ఈ వీడియో చూస్తారో కంప్లీట్గా చివరి వారికి వాళ్ళకి నెక్స్ట్ వీడియోనే అర్థమవుతుంది అనమాట. కనుక ఈ వీడియోని వీలైనంత వరకు షేర్ చేయండి, ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంది, 1 మంత్, చాలా యూస్ఫుల్ అవుతుంది. అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ చేసుకోండి. వీలైనంత వరకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఫాస్ట్గా ఇవ్వడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి, ఎందుకంటే నెక్స్ట్ వీడియోని చాలా ఇంపార్టెంట్. మీకు ఒక 2 డేస్లో నేను అప్లోడ్ చేస్తాను. నాకు టైం ఉన్నప్పుడు కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది నార్త్ స్టూడెంట్స్ నాకు పరిచయం ఉన్నారు, వాళ్ళ ద్వారా మనకు తెలియని వాళ్ళకి కొన్ని తెలుస్తాయి. ఎందుకంటే వాళ్ళకి లాంగ్వేజ్ అని ప్లస్ ఆల్రెడీ ఎయిర్ ఫోర్స్ విషయానికి వచ్చేసరికి వాళ్ళే ఎప్పుడు కూడా మనల్ని డామినేట్ చేస్తారు. కనుక వాళ్ళ నుంచి కొంత ఇన్ఫర్మేషన్ అడిగి మీకు చెప్తానమాట. అంటే ఇంకేమైనా ఈ పథకంలో ఏమైనా కొత్తగా ఏమైనా ఇంట్రడ్యూస్ చేశారనే విషయానికి.
థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత వరకు షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ని, అంత జెన్యూన్ ఉంటుంది. ఈ అఫీషియల్ పీడిఎఫ్ మీకు కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను, పీడిఎఫ్ సెండ్ చేస్తాను. థ్యాంక్ యూ.